ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇచ్చోడ విఠలేశ్వర ఆలయంలో ఘనంగా పుణ్యతిథి కార్యక్రమం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు. కామారెడ్డిలో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్. వాకింగ్, రన్నింగ్ ఆరోగ్యానికి దోహద చేస్తాయన్న కలెక్టర్. రామన్నపేట మండలం నిదానపల్లిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ. రేవంత్ రెడ్డి వచ్చాక కార్యకర్తల్లో ఉత్సాహం కనిపిస్తోందన్న నేతలు. 2017 నాటి ఒప్పందం అమలుకు DBR మిల్స్ కార్మికుల డిమాండ్. చిక్కడపల్లి లేబర్ కార్యాలయం ఎదుట ధర్నా. ఇక డీటెయిల్స్ చూస్తే 2017 నాటి ఒప్పందాన్ని అమలు చేయాలని DBR మిల్స్ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు చిక్కడపల్లి లేబర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ, IFTU నగర అధ్యక్షులు SL పద్మ మాట్లాడుతూ 2017 నాటి ఒప్పందం మేరకు కార్మికులకు తక్షణమే 7 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం కార్మిక శాఖ అదనపు కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. నా పేరు బి సత్యనారాయణ. DBR మిల్ డిస్ప్లే వర్కర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. గత 91లో కంపెనీ బంద్ అయింది. తిరగంగా ఎక్కడికి రాకుండా చూస్తుంటే ప్రతి ఒక్క అధికారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి, తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి, ఇప్పుడు ప్రజెంట్గా TRS గవర్నమెంట్ ఉన్నప్పటికీ ఇప్పుడు కూడా ఇస్తూనే ఉన్నాం, ఇంకా తిరుగుతూనే ఉన్నాం. ఇవి కాకపోతే ఒక భూ కబ్జాదారు వచ్చి ఆయన వర్కర్లకు ఒక్కొక్క వర్కర్కు 7 లక్షల రూపాయలు ఇస్తా అని ఈ లేబర్ కమిషనర్ ముంగట చెప్పడం జరిగేది. సరే అని లేబర్ కమిషనర్ ముంగట ఆధ్వర్యంలోనే గత యూనియన్లు మేము అందరం కలిసి ఒక అగ్రిమెంట్కు ఒప్పందానికి ఏర్పాటు చేసాం 7 లక్షల. కానీ యాక్చువల్గా లెక్క చేస్తే 7 లక్షలు కాదు, ఎక్కువ 13-14 లక్షల రూపాయల దాకా రావచ్చు. సరే ఏదో ఒకటి ఇస్తా అంటుంది కదా, ఇక మాకు తిరిగే ఓపిక లేదని చెప్పి 7 లక్షలకే ఒప్పందాలకు మేము కాంగ్రెస్ చేసుకున్నాం. ఆ 7 లక్షలు అయింది 2017. ఇప్పటి వరకు 7 లక్షలలో 7 పైసలు ఖర్చులేవు. ఎప్పుడు వచ్చినా కానీ రేపు వస్తాయి, మాపు వస్తాయి అని, ఎల్లుండి వస్తాయని ఏదో సాగులు చెప్తున్నారు కానీ ఏమో ఇంతవరకు చేసింది లేదు. ఆ పై అధికారి ఎందుకు చేసినావా అని ఆయన అడుగుతలేడు, ఈ విషయం చేసినా అని ఈయన అడుగుతలేడు. ఏమన్నా అంటే మినిస్టర్ లెవెల్లో, మంత్రి లెవెల్లో పోతే అయ్యా అది కేసులు ఉందని, కేసుకు ఈ అగ్రిమెంట్కు దేనికి సంబంధం లేదు. అసలు దీనికి సంబంధం లేని విషయంలో మినిస్టర్స్ ఫోన్ చేసి అడిగితే ఈ కేసులు ఉందని, ఆ కేసు అయిపోయినాక చూద్దాం అని చెప్పి ఆయన ఫోన్ పెట్టేస్తే తప్ప వెళ్ళిపోతాం. ఇట్లా ఉన్న కమిషనర్ని ఎందుకు చేసాడు మాకు కాకపోతే కాదని చెప్పేసి మాకు బహిరంగంగా ఇప్పుడు ఇందాక అడ్మిషన్ అన్నట్టుగా నువ్వు కాదని అనేసే మాకు కాదనేస్తే మీ చుట్టూ మేము తిరిగాము. 30 సంవత్సరాలు దాదాపు నేను 17-16 సంవత్సరాల నుంచి లేబర్ కమిషనర్కు ఒక బంధువు అయిపోయినా, వాళ్ళకు ఒక అంకితం అయిపోయినా. ఎవరేం రాకుండా, చెప్పరాసి రాకుండా కానీ, అటెండర్ రాకుండా కానీ సత్యనారాయణ వస్తాడు. ఎందుకు వస్తాడు సత్యనారాయణ? పిచ్చిలోకి వస్తుందా? కాబట్టి దయచేసి ఈ ఇప్పుడున్న అగ్రిమెంటు, ఇప్పుడు చేసిన అగ్రిమెంటు కాకుండా పై అధికారి స్పందించి తొందరగా మా సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు SL పద్మకం మాట్లాడు. DBR మిల్స్ డిస్ప్లేస్డ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు కార్మిక శాఖ కార్యాలయం నందు ధర్నా జరుగుతుంది. ఈ ధర్నాకు సంఘీభావంగా IFTU హైదరాబాద్ జంట నేరాల కమిటీ కూడా మద్దతు తెలుపుతుంది. ముఖ్యంగా DBR కార్మికులకు గత 30 సంవత్సరాల నుంచి అన్యాయం జరుగుతూ ఉంది. 30 సంవత్సరాల కిందట మిల్లు మూసివేసినప్పుడు కార్మికులకి రావాల్సిన బకాయిలు యాజమాన్యం ఇవ్వలేదు. దీని నేపథ్యంలో 14 సంవత్సరాల నుంచి అసోసియేషన్ ఏర్పరిచి పదే అనేక రకాల ఉద్యమాలు కూడా చేపట్టింది. ఈరోజు 22 పాయింట్ పైన ఉన్నటువంటి ఎకరాల భూమి DBR మిల్స్లో ఉన్న భూమిని ఈరోజు కబ్జాకోర్లు ఆక్రమించడానికి ప్రయత్నిస్తే DBR కార్మికులు దాన్ని రక్షించుకుంటూ ప్రభుత్వ భూమిగా అది పరిగణించి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు కార్మికులకి రావాల్సినటువంటి బకాయిల పైన
లేబర్ డిపార్ట్మెంట్ జాయింట్ లేబర్ కమిషనర్ గంగాధర్ సమక్షంలో 12-3 అగ్రిమెంట్ 2017 మార్చి 7వ తేదీన అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఒక్కొక్క కార్మికుడికి 7 లక్షల రూపాయలు చెల్లించాలి. 3 వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని ఆ అగ్రిమెంట్లో ఉంది. ఆ అగ్రిమెంటు కార్మిక శాఖ అధికారి గంగాధర్ సమక్షంలో 12-3 అగ్రిమెంట్ జరిగినప్పుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆ అగ్రిమెంట్ అమలు కావట్లేదు. ఆ అగ్రిమెంట్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూనే ఈరోజు ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నాం. ఏ అధికారి అయితే అగ్రిమెంట్ని చేశాడో ఆ అగ్రిమెంట్ని అమలు చేయని పక్షంలో ఒకటే ఉంటుంది పరిస్థితి. ఏమిటది? ఖచ్చితంగా ఆ అధికారి పైన దాని పై అధికారులు చర్య తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు చర్య తీసుకోవట్లేదు? 12-3 అగ్రిమెంట్ని ఎందుకు అమలు చేయట్లేదు? అందుకనే మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా జోక్యం కల్పించుకొని కేటీఆర్ గారికి మెమరాండం ఇచ్చాం, మల్లారెడ్డి గారికి ఇచ్చాము, జూపల్లి కృష్ణారావు గారికి కూడా ఈ సమస్య పైన అనేక మెమరాండాలు ఇచ్చాం. ఈనాటి వరకు పరిష్కరించలేదు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా భావించి జోక్యం కల్పించుకొని ఏదైతే 12-3 అగ్రిమెంట్ కార్మికులకు జరిగిందో ఆ అగ్రిమెంట్ ప్రకారం 7 లక్షల రూపాయలు కార్మికులకు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఆ అగ్రిమెంట్ని అమలు చేయని అధికారి పైన తక్షణమే సస్పెండ్ చేయాలని చర్య తీసుకోవాలని కూడా గంగాధర్ పైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇక కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ 2K రన్ నిర్వహించారు. 75వ అమృత మహోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. దీనిని కలెక్టర్ జితేష్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం వేళల్లో వాకింగ్, రన్నింగ్ వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అసోసియేట్ కలెక్టర్ వెంకట మాధవరావు, డిఎస్పీ సోమనాథం, టౌన్ SHO మధుసూదన్, రూరల్ CI చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. की हवस नहीं, किसी पे कोई होश नहीं, क्या जिंदगी है ठोकरों का मार दो, मौत अंत है नहीं तो मौत से भी क्यों डरे, ये जाके आसमान में दहाड़ दो. 75 సంవత్సరాలు ఆజాదీ కా అమృత్ మహోత్సవ సందర్భంగా ఫిట్ ఇండియా ఫ్రీడమ్ నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నన్ను మరియు చేయమని నేను ప్రోత్సహిస్తాను. బలమైన, సమర్థవంతమైన మరియు చురుకైన స్వయం ఆధారిత సమాజాన్ని నిర్మించడానికి నా జీవితంలో ప్రతిరోజు చేరుకుంటానని ప్రతిజ్ఞ. అరేంజ్ చేసిన ఫిట్ ఇండియా రన్ చాలా సంతోషంగా ఉంది. మనం డైలీ రొటీన్లో బిజీ అయిపోతాం చాలా, అండ్ డైలీ వర్క్లో ఉన్న స్ట్రెస్తో మన బాడీ చాలా సఫర్ అవుతూ ఉంటుంది. దాంట్లో ఫిట్నెస్ కోసం మనం రన్నింగ్, వాకింగ్ ఆర్ ఏదైనా ఈవెన్ యోగా, మెడిటేషన్ తప్పనిసరిగా చేయాలి. దానివల్లనే మన మైండ్ అండ్ బాడీ రిజూనేట్ అవుతుంది. సో ఇలాంటి ఈవెంట్స్ మనకి అది గుర్తుపెడుతుంది దట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిట్నెస్. సో లెట్ us ఆల్ కంటిన్యూ ఈవెన్ ఇఫ్ ఈవెంట్ ఇస్ నాట్ దేర్. రొటీన్ చాలా ఇంపార్టెంట్. సో ప్రతిరోజు ఇట్లా మనం ఫిట్నెస్ కోసం ఏదో ఒక యాక్టివిటీ చేసుకొని ముందుకు పోదాం. సో ఐ థ్యాంక్ ది నెహ్రూ యువ కేంద్ర టీమ్. State Director Garu also has come. So we thank him for coming to this occasion and arranging this event. And special thanks to the kids who have performed here and also the NCCT team.
థ్యాంక్ యూ సో మచ్. ఇక రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాను గ్రామ శాఖ అధ్యక్షుడు కొండా శేఖర్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బాధ్యతలను రేవంత్ రెడ్డి చేపట్టాక కార్యకర్తల్లో ఉత్సాహం కొట్టుకొచ్చినట్టు కనిపిస్తోందన్నారు. నల్గొండ ఉమ్మడి జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ సహకారంతో పార్టీ బలోపేతం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గోగు హరిప్రసాద్ యాదవ్, కొండా వెంకటేశం గౌడ్, చెల్లా భిక్షం, బొడ్డుపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఇక హాలియా మున్సిపాలిటీ ఇబ్రహీంపేట ఆలీనగర్లో వ్యాక్సినేషన్ శిబిరం జరిగింది. అంగన్వాడీ కేంద్రం భవనంలో ఏఎన్ఎం రాణి, కౌన్సిలర్ నల్లబోతు వెంకటయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నల్గొండ సుధాకర్, మున్సిపల్ కో కన్వీనర్ వర్రా వెంకటరెడ్డి, కోఆప్షన్ సభ్యుడు చాపల సైదులు, అన్నెపాక శ్రీను, అంజాద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే ఆరూరి రమేష్ క్యాంపు కార్యాలయంలో రేపు గురు పూజోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను ఆరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సన్మానించనున్నారు. ఈ విషయాన్ని వర్ధన్నపేట నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఆరూరి విశాల్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మనబడి మన బాధ్యత కన్వీనర్ దోమకుమార్, ఆయా మండలాల ఏఈఓలు, టీచర్లు పాల్గొన్నారు. నా ఎడ్యుకేషన్ వచ్చేసి ఎంబీఏ అయిపోయిందండి రీసెంట్గా లండన్లో. ఇప్పుడు ప్రజెంట్ కేయూలో జర్నలిజంకి అప్లై చేసిన. అక్టోబర్లో సివిల్స్ కూడా ప్రిపేర్ అవుతున్నా. సో నా అనుభవం కానీ నా వయసు కానీ చాలా తక్కువ కాబట్టి మీ అందరికీ ఒకటే మాట అడ్వాన్స్ హ్యాపీ టీచర్స్ డే. అండ్ అదేవిధంగా ఎమ్మెల్యే గారి ఆలోచన మేరకు వరంగల్ జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తంగా గురువుని సన్మానించుకునే కార్యక్రమం మీ వర్ధన్నపేట నియోజకవర్గం ఆరూరి రమేష్ గారు చేపట్టిన కార్యక్రమం ఉంది. 1650 మంది గురువులకు 1650 మందికి గురువులకు మనం సన్మానించుకునే కార్యక్రమం ఇది. అదే కాకుండా ఫౌండేషన్ తరఫున విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ ఇక్కడ వెనుకడుగు వేయబోడు మన నాయకుడు 2016-17 ప్రాంతంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆడిటోరియంలో పెద్ద ఎత్తున విఆర్ఓ, విఆర్ఏ, ఎస్ఐ కోచింగ్ క్లాసెస్ కూడా ఫౌండేషన్ తరఫున చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి చెప్పదలుచుకుంటున్నాను. సెప్టెంబర్ 6 రోజున పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గానికి సంబంధించిన యువత ఇంకా ఇతరాత్రులు ఎవరైనా ఇంగ్లీష్లో కానీ స్కిల్ డెవలప్మెంట్ క్లాసెస్లో కానీ ఇంట్రెస్ట్ ఉంటే నియోజకవర్గ స్థాయి మొత్తంగా ఫ్రీ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. వన్స్ కరోనా కోవిడ్ వైభవంగానే పార్టీ ఆఫీసులను ఉపయోగించుకొని లేదా దాతలు ఎవరైనా రూమ్ ఇచ్చినా వాళ్ళకి బ్రహ్మాండంగా స్కిల్ డెవలప్మెంట్ క్లాసెస్, ఇంగ్లీష్ క్లాసెస్ కూడా జరపడం జరుగుతుంది. డాక్టర్ చిరంజీవి గారు చాలా పెద్ద మనిషి మీద సార్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. సార్ సపోర్ట్తో పాటు ఎమ్మెల్యే సహకారంతో పాటు సెప్టెంబర్ 6 తర్వాత కరోనా కోవిడ్ అయిపోయాక ఇంగ్లీష్ మరియు స్కిల్ డెవలప్మెంట్ క్లాసెస్ మీద ఆలోచన పెట్టినాం. అదేవిధంగా ఇక్కడ రాజకీయం మాట్లాడుతుంది కాబట్టి అది కాకుండా అదేవిధంగా ఫౌండేషన్ ప్రోగ్రామ్కి వస్తే సంవత్సరానికి 2 సార్లు అంటే 6 నెలలకు ఒకసారి జాబ్ మేళా కూడా నియోజకవర్గ స్థాయిలో ప్లాన్ చేయడం జరుగుతుంది. ఒక జాబ్ మేళా మనకి
22-25 lakhs ఖర్చు ఉన్నది. అది ఉన్న ఫౌండేషన్ తరఫున ఎమ్మెల్యే గారు ఎక్స్ప్రెస్గా వర్ధనపేట కాన్స్టిట్యున్సీకి ఇయర్కి ట్వైస్ అంటే 6 monthsకి ఒకసారి జామీల పెట్టడం. ఇక ఇచ్చోడ విఠలేశ్వర ఆలయంలో సంత సేవా మహారాజ్ పుణ్యతిథి కార్యక్రమం జరిగింది. నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ప్రభాకర్, గౌరవ అధ్యక్షుడు విఠల్, ప్రధాన కార్యదర్శి జనగామ ప్రసాద్, సంఘం సభ్యులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము పుణ్యతిథి సంసేనా మహారాజ్కు ప్రతి సంవత్సరం యూనియన్ తరఫు నుంచి మేము శ్రావణ మాసంలో కంపల్సరీగా చేయవచ్చు. ప్రతి శ్రావణ మాసంలో లాస్ట్ శనివారం రోజున ఇచ్చోడ నాయి బ్రహ్మ సంఘం సేవ తరఫున నిర్వహించబడుతుంది. ఈ సమావేశంకు శ్రీ సద్గురు నారాయణ మహారాజ్ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం మా నాయి బ్రాహ్మణ సేవా సంఘం తరపు నుంచి నిర్వహిస్తాం. అన్ని షాపులు బంద్ చేసి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. అన్ని షాపులందు నాయి బ్రాహ్మణ సోదరులు మొత్తం కలిసి ఐకమత్యంతో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఫిట్ ఇండియా ఫెడరేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల రమేష్ బహుజన సమాజ్ పార్టీలో చేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ నకరేకల్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. బహుజన రాజ్య స్థాపనకు పాటుపడతానన్నారు. ఇక వికారాబాద్ జిల్లా పరిగిలో పోలీసులు కవాతు నిర్వహించారు. గణేష్ పండుగ నేపథ్యంలో ప్రధాన కూడలిలో ఫ్లాగ్ మార్చ్ జరిగింది. అదేవిధంగా రూప్ ఖాన్ పేట్, ఎర్రగడ్డపల్లి, సుల్తాన్ నగర్, మల్లెమునిగూడ, మాదారం పలు గ్రామాల్లోనూ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డీఎస్పీ శ్రీనివాస్, ఎస్ఐ పాటిల్, క్రాంతి కుమార్ పర్యవేక్షించారు. ఇక నిర్మల్ జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. తానూరు మండలం దౌలతాబాద్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన షేక్ కలీం అనే వ్యక్తి ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయింది. దీంతో మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన స్థానికులు సిలిండర్ను బయటకు తీసి చాకచక్యంగా మంటలను ఆర్పివేశారు. सिलेंडर फुटले आपल्या घरी पुरे सरकार तुम्ही सरका पाणी मारा बोलले पण टाक मला साडे ते आता माय ఇక కరీంనగర్ జిల్లా పెడగపల్లిలో సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. సర్పంచ్ శంకర్, ఎంపీటీసీ పోతిరెడ్డి రవి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంజీవ్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాకుండా ఇంకా విలేజ్ మొత్తం కవర్ అయ్యేటట్టుగా ఊర్లోకి వచ్చే రోడ్డు పెట్టాలి, ఎంట్రీలు పెట్టాలి. అప్పుడు ఊర్లోకి రోడ్ వస్తుంది అంటే మనం అర్థం చేసుకోగలుగుతాం. విలేజ్ లిమిటెడ్ ఉంటుంది, బడ్జెట్ లిమిట్ ఉంటుంది. అట్లీస్ట్ 6 నెలలకు, సంవత్సరానికి ఒక 3-4 మనం పెంచుకోగలిగితే విలేజ్ ప్రశాంతంగా అందరూ దృష్టిలో పెట్టుకోవాలని మా యొక్క విన్నపం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. పెగడాపల్లి గ్రామంలో సీసీ కెమెరాల ఓపెనింగ్ వచ్చేసినటువంటి ఏసీపీ సార్ రామారావు సార్కి, అలాగే రూరల్ సిఐ రవీంద్ర నాయక్ సార్ గారికి, మరియు పెగడాపల్లి గ్రామ ప్రజలకు, సర్పంచ్లకు, ఎంపీటీలకు,
నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఈరోజు విలేజ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నందుకు పెగడపల్లి విలేజ్ కమిటీకి మరి గ్రామ ప్రజలకు మా హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితిలో సీసీ కెమెరాల ఆవశ్యకత బాగా ముఖ్యమైనది. ఎందుకంటే మనకి ఏ చిన్న అఫెన్స్ జరిగినా కూడా కెమెరాస్ ఉంటే మనకు ఒక ఈజీ క్లారిటీ వస్తుంది, ఏమైనా డిటెక్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కావున ప్రస్తుతం సీసీ కెమెరాల ఆవశ్యకత చాలా ముఖ్యమైనది. అదేవిధంగా ఎటువంటి యాక్సిడెంట్ జరిగినా కానీ దొంగతనాలు జరిగినా కానీ మనకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. అదేవిధంగా ఎవరైనా కొత్త వ్యక్తులు రావడానికి కూడా భయపడతారు. ఎందుకంటే సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పేసి రావడానికి కూడా ఏదన్నా అఫెన్స్ చేయడానికి కూడా వెనకాడతారు. కావున ఈ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ వేదిక మీద కూర్చున్న రూరల్ సిఐ గారు, రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు, మరి గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ మెంబర్స్ అండ్ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు కూడా పోలీసులో ఒక భాగస్వామి అయినందుకు అంటే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒక కెమెరా 100 కానిస్టేబుల్స్ సమానం అన్నట్టు ఎప్పటి నుంచో చెప్తుంటారు. 100 మంది కానిస్టేబుల్ ఆడబెట్టి కూడా ఏదో ఒక సమయంలో అంటే మానవ నైజం అలసట రావచ్చు, నిద్రపోవచ్చు, అలాంటి ఎన్నో ఉంటాయి. కానీ కెమెరా ఎప్పుడు అది ఆగిపోదు, అది కంటిన్యూటీ రికార్డు ఉంటుంది. కాబట్టి మనకి ఎక్కరెస్సీ వస్తుంది. ఒక కేసులో న్యాయాలు తెలియజేయాలంటే ఒకసారి ఏమైందంటే హైదరాబాద్ మన లంగరౌల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక రోడ్ యాక్సిడెంట్ అయింది. ఆ కారు అనేది డ్రైవర్ తప్పు అనుకున్నాము, కేసు కడదాం. నియర్ బై కెమెరాని అబ్జర్వ్ చేస్తే వాడు సడన్ గా నిలబడి బాగా పడుకున్నాడు. కారు కావాలంటే సూసైడ్ చేసుకున్నాడు. అది తెలిసి కెమెరా వల్ల ఒక సూసైడ్ కేసు, యాక్సిడెంట్ కేసు అనుకున్నాం మేము. కానీ ఆ కెమెరా వల్ల అది సూసైడ్, డ్రైవర్ తప్పు లేదని డ్రైవర్ అందరి నుంచి మేము ఆ కేసులో నుంచి తీసేయడం జరిగిందన్నమాట. అంత ఎక్కడేసి ఉంటుంది కెమెరాలు ఉండటం వల్ల నిజ నిర్ధారణ అయిందనమాట. నిజం తెలిసిపోతుంది. ప్లస్ కేసులు డిటెక్షన్ కానీ ఏమన్నా అంటే ఇప్పుడు ఎస్ఐ గారు చెప్పినట్టుగా వేరే బయట వాడు మన ఊరికి రావాలంటే భయపడతాడు. ఎందుకంటే ఇక్కడ కెమెరాలు ఉన్నాయి, నా ఐడెంటిటీ తెలుస్తుంది, తర్వాత పోలీసులు పట్టుకుంటారు అనే ఉద్దేశంతో ఇక్కడికి రావాలంటే కూడా భయపడతాడు. కాబట్టి మీరు కొంచెం లేటుగా ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఇచ్చోడ విఠలేశ్వర ఆలయంలో ఘనంగా పుణ్యతిథి కార్యక్రమం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు. కామారెడ్డిలో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్. వాకింగ్, రన్నింగ్ ఆరోగ్యానికి దోహద చేస్తాయన్న కలెక్టర్. రామన్నపేట మండలం నిదానపల్లిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ. రేవంత్ రెడ్డి వచ్చాక కార్యకర్తల్లో ఉత్సాహం కనిపిస్తోందన్న నేతలు. 2017 నాటి ఒప్పందం అమలుకు డీబీఆర్ మిల్స్ కార్మికుల డిమాండ్. చిక్కడపల్లి లేబర్ కార్యాలయం ఎదుట ధర్నా. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.